రజకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ద్వారకానగర్లో గల నూతనంగా నిర్మించిన ఐలమ్మ రజక కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రజక సంఘం నాయకుడు బల్లంకి నూకరాజు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి విశిష్ట అతిథిగాను, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజుబాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి శిలాఫలకం ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఐలమ్మ రజక కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కోడమంచిలి సత్యనారాయణ, కొడదలి కృష్ణమూర్తి, శీల అప్పలరాజు, గూటాల రామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా గతంలో ఈ యొక్క ఖాళీ స్థలం విపరీతమైన కబ్జాలు విరోధం భావించి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా స్థలం కబ్జాలు గురవుతుందని తెలిసి వెంటనే కాంపౌండర్లు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంపౌండర్లు కట్టించాను. బోర్ లేకపోతే బోర్ వేయించాం. బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బందిగా ఉందంటే బోర్ వేయించాం. అదేవిధంగా బట్టలన్నీ తడిసిపోతున్నాయి, బట్టలు దాచుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అంటే చెట్టు వేయించాం. అదేవిధంగా జిమ్ కట్టించాం. పక్కనే రోడ్డు దాడి అవతల పక్కతే భవన నిర్మాణ కార్మికులు కూడా ఒక బిల్డింగ్ కట్టించాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మంచి ఫెసిలిటీస్తో, చాలా సౌకర్యవంతంగా అధునాతనమైన ఫెసిలిటీస్తో మీరందరూ ఉండాలని మా కోరిక. చాలా సంతోషం. ఈరోజు కాకినాడ పట్టణంలో రజకులకు సంబంధించి చీడీపల్లిలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. మనకి కింద వెంకటరావు కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి ఆ కమ్యూనిటీ హాల్ పైన అక్కడున్న మన వాళ్ళందరూ అడిగితే పైన కూడా 35 లక్షల రూపాయలతో పైన కూడా ఫ్లోర్ ఇచ్చడానికి కాంట్రాక్టర్ ఫైనల్ చేశాము.